హలో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించి 1621 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సంగతి మనకు తెలిసిందే. వాటికి సంబంధించి పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారని చెప్పి చాలామంది నిరుద్యోగులు అయితే ఎదురు చూస్తున్నారు. వాటికి సంబంధించిన తాజా సమాచారం అయితే మీకు అప్డేట్ ఇస్తాను. వీడియోని చివరిదాకా అయితే చూడండి. తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా కోర్టు జాబ్ ఉద్యోగాలకు సంబంధించి ప్రిపేర్ అవ్వడానికి గత కరెంట్ అఫైర్స్ 6 మంత్స్ కావాలంటే మన టీజీ అకాడమీ యాప్లో ఉన్నాయి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. యాప్ డౌన్లోడ్ చేసుకొని కరెంట్ అఫైర్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా మీకు రాబోయే ఏదైతే కోర్టు ఉద్యోగాలకు ఇవి ఉపయోగపడతాయి. అలాగే కోర్టు జాబ్కి సంబంధించిన ఫుల్ కోర్స్ కూడా అందుబాటులో ఉంది. టీజీ అకాడమీ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో అందరికీ ఉన్న డౌట్ ఒకటే అండి, ఈ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారు? ఈ పరీక్షలు అనధికారికంగా మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఆగస్టు 15 లోపల దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. వితిన్ 1 or 2 డేస్లో దీనికి సంబంధించి అఫీషియల్గా మనకు ఏపీ హైకోర్టు వాళ్ళు షెడ్యూల్ అయితే విడుదల చేస్తారు. ఆగస్టు 15 లోపల మనకు పరీక్షలు నిర్వహిస్తారు కాబట్టి చాలా తక్కువ టైం అయితే ఉంది. 45 డేస్ మాత్రమే ఉంది కాబట్టి అభ్యర్థులు అయితే ఖచ్చితంగా ప్రిపరేషన్లో ఉండండి. అలాగే ఏపీ హైకోర్టుకు సంబంధించి ఇప్పటికే అప్రూవల్ అయిన 250 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా మనకు ఆగస్టు చివరి వారంలో లేదంటే సెప్టెంబర్ మొదటి వారంలో నిర్వహించే అవకాశం ఉన్నట్లు, నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగింది. ఇప్పటిదాకా ఉన్న సమాచారం అయితే ఇది. ఖచ్చితంగా పరీక్షలు ఆగస్టులో అయితే నిర్వహిస్తారు. అభ్యర్థులు అయితే ఖచ్చితంగా ప్రిపరేషన్లో ఉండండి. మీరు ఎగ్జామ్ బాగా రాయాలంటే ఇప్పటి నుండే ప్రిపరేషన్లో ఉంటేనే ఎగ్జామ్ అయితే బాగా రాయగలరు. అలాగే డిఎస్సికి సంబంధించిన ఏవైతే కరెంట్ అఫైర్స్ ఇచ్చారో వాటిని కూడా మన టీజీ అకాడమీ యాప్లోనే పోస్ట్ చేయడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ ఏదైతే కాలం ఉందో అక్కడే. సో కావాల్సిన వాళ్ళు కరెంట్ అఫైర్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి.